ప్రభునందు ప్రియులారా, ప్రభు నామమున మీకు వందనములు. ఈరోజు ఆరాధనకు సహకరంగా అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 12వ వచనము. మరి ఎవని వలనను రక్షణ కలగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. గమనించండి ప్రియులారా, మన ఆరాధనకి యోగ్యుడైన ప్రభువు యొక్క గుణగణాలను, ఆయన చేసిన మేలులను తలపోసుకుంటూ ఆయనను స్తుతించడమే ఆరాధన. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆదిమ సంఘ అపోస్తులు పలికినటువంటి మాట, ఎవరి వలనను రక్షణ కలగదు, క్రీస్తు వలననే రక్షణ కలుగుతుందని సెలవిచ్చారు. అనగా ఆయన తప్ప మరి ఎవరు కూడా రక్షించలేరని భావం. అయితే ఈ సమయంలో రక్షకుడైన యేసు క్రీస్తును గూర్చి 3 విషయాలు గమనిద్దాం. మొదటగా, రక్షకుడు ఒక్కడే. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనములో యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడనో తండ్రి యొద్దకు రాడని ప్రభు సెలవిచ్చాడు. గమనించండి ప్రియులారా, లోకములో అయితే అనేక దేవుళ్లను ఉన్నట్లుగా మనం చూడవచ్చు. కానీ బైబిల్ గ్రంథము మాత్రము దేవుడు ఒక్కడే, ఆయనే ప్రభువు, ఆయనే రక్షకుడు అని సెలవిస్తూ ఉన్నది. యోహాను సువార్త 10వ అధ్యాయము 8-9 వచనాలు గమనిస్తే, గొర్రెలు పోవు ద్వారమును నేనే, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవుచు బయటికి వచ్చుచు మేత మేయిచుండునని సెలవిచ్చాడు. అలాగనే లూకాసు వార్త 2వ అధ్యాయము 11వ వచనములో, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు అని సెలవిచ్చాడు. ప్రియమైన వారలారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయన శరీరధారిగా రక్షకుడుగా ఆయన ఈ లోకంలో జన్మించాడు. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అని సెలవిచ్చాడు. రక్షకుడు అనగా పాపముల నుండి రక్షించువాడు ఆయనే. అలాగనే రెండవది, మధ్యవర్తి ఒక్కడే. తిమోతీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనములో, దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒకడే, ఆయన క్రీస్తు యేసును నరుడని సెలవిస్తూ ఉన్నాడు. ఈయన తప్ప మరి ఎవరూ లేరని మనం గమనించాలి. మధ్యవర్తిగా ఉండదగిన వాడు అవతల వ్యక్తి గూర్చి తెలిసి ఉండాలి, ఇవతల వ్యక్తి గూర్చి కూడా తెలిసి ఉండాలి. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనములో, ఏలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నదని తెలియజేస్తూ ఉన్నాడు. అనగా ఆయన ద్వారా మనకు సంధి సమాధానములు కలిగి ఉన్నాయి. అలాగనే మూడవది, ప్రధాన యాజకుడు ఒక్కడే. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 24-25 వచనాలు గమనిస్తే, ఈయన నిరంతరము ఉన్నవాడు గనక మార్పులేని యాజకత్వము కలిగిన వాడాయను. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడని సెలవిస్తూ ఉన్నాడు. అనగా మార్పులేని యాజకత్వము చేశాడు. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు ఆయనే. ఆయనే మనలను కూడా యాజకులుగా చేశాడు. పరిశుద్ధ యాజకులుగాను, ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహముగాను, అంతేగాక ఆయన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను మనల్ని చేశాడు. కనుక ప్రియులారా, ఇంత గొప్ప ధన్యత ఇచ్చిన ప్రభువుని ఎంతగానో స్తుతించబద్దులమై ఉన్నాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.